ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి పవన్ సార్‌కు కళలన్నా, కళాకారులన్నా శానా ఇష్టమని తెలుసు గదా! సార్ గూడా కళాకారుడే గాబట్టి తోటి కళాకారులను మస్తు గౌరవిస్తాడు. ఆ గౌరవంతోటే ఆయన ఆఫీస్‌లకొచ్చేటోళ్ళందరికీ చూశేటట్టు ఏం డిజైన్ చేపించుకుండో చూడురి. చూస్తుండ్రా ఇదంతా ఏందనుకుంటుర్రు? మన ఇండియా అంతరిక్ష పరిశోధనలు చేసే ఇస్రో పంపిన రాకెట్లు, ఇస్రో చరిత్ర, ఇస్రో ఎట్లా షురువై ఇప్పుడు ఏడుదాకా ఎదిగిందో అన్ని వివరాలు తెలిసేటట్టు బుడ్డ బుడ్డ బొమ్మలు తయారు చేసిండ్రు. మినియేచర్ ఆర్ట్ అనుకుంటా దీన్ని. అగో అట్లా ఇస్రో థీమ్ మినియేచర్ బొమ్మలను పవన్ సార్ క్యాంప్ ఆఫీస్ లో పెట్టించిండు. అందులున్న రాకెట్లు, హెలికాప్టర్ ను పట్టుకొని చూసి సంబరపడ్డాడు. ఇట్లా షో కేసులా ఇస్రో థీమ్ మినియేచర్ బొమ్మలు పెడితే మస్తుంది కదా. వచ్చేటోళ్ళందరు చూసి ఇస్రో చరిత్ర తెలుసుకుంటారు, ఫోటోలు దిగుతారు, ఖుషి అవుతారు. నాకు కూడా మస్తు నచ్చిందబ్బా అన్నట్టే మినియేచర్ బొమ్మలు పెట్టినోళ్ళతోటి ముచ్చట పెట్టుకుంటా మురిసిపోయిండు సారు. లంచం 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 పుట్టిన దగ్గర నుంచి సచ్చినాక సర్టిఫికెట్ తీసుకునేదాకా లంచం లేని మన దేశంలో ఏ పని కాదు. లంచం ఇచ్చుడు కాదు, తీసుకోకుండానే తప్పు అన్నట్టు అయిపోయింది. కొందరు గవర్నమెంట్ ఆఫీసర్లు, కొందరు పోలీసోళ్ళు ఫ్రీగా ఏదన్నా పబ్లిక్ పని చేస్తే మహాపాపం చుట్టుకుంటదన్న రేంజ్లా లంచాలకు మరిగిండ్రు. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసిని లెక్క కూసోని ఏమన్నా చూస్తుందా? అక్క ఎంత కష్టపడి నౌకరు సంపాదించిందో గాని నౌకరు వచ్చినాక ఆస్తులు డబల్ చేస్తందుకు అంతకు ఎక్కువనే కష్టపడుతున్నట్టుంది పాపం. ఈ సుప్పినక్క పేరు స్ఫూర్తిరెడ్డి. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే లంచం తీసుకోవాలనే స్ఫూర్తితోటి అక్క ముందుకు నడుస్తుంది. మణికొండ జలమండల ఆఫీసులా మేనేజర్ కోల్వేలుగా పెడుతున్న ఈ లంచగొండి స్ఫూర్తి అక్క దగ్గరికి ఒక ఆయన ఇంటికి నల్ల కనెక్షన్ కోసం పోయిండట. అయితే అక్క 50,000 అవుతుందని చెప్పిందట. అంత ఇచ్చుకోలేనంటే దయదలిచి 30,000కి డీల్ సెట్ చేసుకున్నదట. ఇక ఈ స్ఫూర్తి వ్యవహారం చూసిన బాధితుడు ఏసీ బోల్ ఇచ్చిన నెంబర్ చూసి స్ఫూర్తి పొందిండు. ఎంబడే వాళ్ళకి ఫోన్ చేసిండు. వాళ్ళు ట్రాప్ సెట్ చేసిండ్రు. స్ఫూర్తి అక్క కలెక్షన్ వసూలు చేస్తుంటే యువర్ అండర్ అరెస్ట్ అని ఏసీ బోళ్ళు షాక్ ఇచ్చిండ్రు. ఇక పా మీ ఇంట్లో చెకింగ్ చేయాలి, ఎంత ఎన్కేసినావు అంటే అక్క ఏడ్చుడు పెట్టిందట. 2 గంటలు ఇంటి అడ్రస్ చెప్పకుండా ఏసీ బోలని ఏడిపించిందట. తప్పుడు అడ్రస్ చెప్పి తప్పుతో పట్టించిందట. చూడురి ఎంత లంచాలకు మరిగిందో. అక్క పేసులా రిగ్రెట్ అయినట్టు కూడా రియాక్షన్ గా అనిపిస్తలేదు. గంత పండిపోయింది అన్నట్టు. అయినా అక్కకేమైతే తీయుండ్రి, అల్కగా బయటకు వచ్చి అలవాటైన పనిని కంటిన్యూ చేసుకుంటది. ఆల్ ద బెస్ట్ పూర్తక్క. అవినీతికి నువ్వే పెద్ద అనకొండై పిల్ల పాపలతోటి నిండు 100 ఏండ్లు ఆరోగ్య ఐశ్వర్యంతో వర్దిల్లాలే. మందేడ్పులే నీకు దీవెనార్తులు. సరేనా అనుకుంటా కస్సుబుస్సుమంటురు గీ ముచ్చటేరికైనోళ్ళంతా.